ఒకటి, పూలు 2 పెట్టు, 2 ఇక్కడ పెట్టండి, 2. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి మొత్తం ఎంచు. మూత, రాయి, పూలు మొత్తం కలిపి ఇవన్నీ ఎన్ని ఉన్నాయి ఎంచు. 1 2 3 4 ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. మూతలు ఎన్ని ఉన్నాయి? 1 రాళ్ళు ఎన్ని ఉన్నాయి? 1 పూలు ఎన్ని ఉన్నాయి? 2. వెరీ గుడ్, క్లాప్స్. నెక్స్ట్ ఉండండి ఇంకా ఉంది. నెక్స్ట్ ఉపాసన రా. అంజలి రా. సైలెంట్ గా వినాలి, చూడాలి మీరు. మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను. రా అంజలి. 4 మూతల్ని తీసిపెట్టు, 4 ఇన్ని పెట్టు. 4 కదా. తర్వాత 4 రాళ్ళని తీసిపెట్టు, 4 రాళ్ళది. 4. ఓకే. ఒక పువ్వుని తీసిపెట్టు. 1. ఒక పువ్వు. మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి. 4. నెక్స్ట్ లాస్ట్ ఇవన్నీ పిలుద్దాం. మీకు అందరికీ వచ్చు. ఇంకా మన విష్ణుని పిలుద్దాం. నా విష్ణు 2 మూతల్ని. విష్ణు 2 మూతల్ని ఎంచలా. 1 2 అని 2 కదా. తర్వాత ఇక్కడ 3ది, 3 రాళ్ళది. 3. తర్వాత ఇక్కడ రా 5 పూలది. నువ్వు ఉండు. నువ్వు మళ్ళీ ఎంచుకుంటే చెప్పాలి. 5 కదా. మొత్తము ఇవన్నీ ఎన్ని ఉన్నాయి? ఎంచు. అన్నీ కలిపించు. మళ్ళీ ఎంచాలి. నువ్వు స్పీడ్ కొద్ది ఒక్కొక్కటి ఎంచు. వెరీ గుడ్. ఇప్పుడు మీకు ఎంచడానికి వస్తుంది కదా. ఏ వస్తువులు ఎన్ని ఉన్నాయో మీకు చెప్పడానికి వస్తుంది కదా. ఎంచడానికి కూడా వస్తుంది కదా. వెరీ గుడ్, బాగా చేశారు. మై డియర్ కిడ్స్, విద్యా ప్రవేశ్ 70వ రోజు యాక్టివిటీస్ లో భాగంగా కాగ్నిటివ్ డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి యాక్టివిటీలో వస్తువులను 3 రకాల 4 రకాల వస్తువులను తీసుకొని ఇక్కడ నేను బాటిల్ మూతలను, రాళ్లను మరియు పూలను తీసుకోవడం జరిగింది. పిల్లల్ని ఒక్కొక్కరిని పిలిచి బాటిల్ మూతల్ని నేను చెప్పినది, టీచర్ చెప్పిన విధంగా బాటిల్ మూతల్ని, రాళ్లను, ఫ్లవర్స్ను తీసుకొని వాటిని మొత్తం లెక్కించి ఒక్కొక్క వస్తువు సంఖ్య ఎంత ఉందో మొత్తం సంఖ్య కూడా చెప్పగలిగేలా ఈ యాక్టివిటీని చేయించడం జరిగింది. పిల్లలు కూడా చాలా చక్కగా బాగా హుషారుగా పాల్గొన్నారు. థ్యాంక్ యూ చిల్డ్రన్.